మార్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి కళ్యాణం వేద మంత్రాలు ముత్యాల తలంబ్రాలు సుమంగళ వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయంలో బేరి మండపంపై స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠించి బేరి పూజలు రాయబారం ఎదుర్కోలు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలంకరణతో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వామివారి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పసిడి రాతి రజితాభరణాలు పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. పుష్పాలతో అద్భుతంగా అలంకరించిన అనంతరం ఉభయదాతలు ముత్యాల తలంబ్రాలు బియ్యం తాలిబొట్లు కంకణాలు కళ్యాణ వస్త్రాలు సమర్పించారు. అర్చక స్వాములు వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అక్షింతలు ముత్యాల తలంబ్రాల కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో గోలమారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి ఆలయ సిబ్బంది కళ్యాణ ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పట్టణ ప్రముఖులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలు. జై చెన్నకేశవ గోవిందా గోవింద. మార్కాపురంలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన ఉత్సవాలు అనేది బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈరోజు కళ్యాణం తలంబరాలు ముఖ్యంగా కూడా గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారితోనూ అదేవిధంగా మన కొత్తగా ఏర్పడిన కలెక్టర్ గారు కూడా మార్కాపురం జిల్లా కలెక్టర్ గారు సునీత గారితో ఇతర ముఖ్యమైన భక్తులందరితో కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంచడం అనే దానికి మాగుంట కుటుంబం తరఫున నేను రావటం ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాను. నేను చాలా సంవత్సరాలుగా లక్ష్మీ ప్రసన్న చెన్నకేశవ స్వామి మార్కాపురం అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రముఖమైన దేవాలయాల్లో ఇదొక దేవాలయం. ఇది రథోత్సవం అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోనే రథోత్సవం పెద్ద రథోత్సవం బాగా చేయగలిగి ఉంటారు. అది చాలా చక్కగా జరుపుతున్న రథోత్సవ కార్యక్రమం అంటే అది మార్కాపురం ప్రసన్న చెన్నకేశవ లక్ష్మీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయంలోకే ఇక్కడే ఎంతో వీలుగా ఉంటుంది. వేలాది మంది భక్తులు రావటం, వేలాది మంది దాతలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపిస్తున్నందుకు ప్రత్యేకంగా వారందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ రాబోయేది ఇంక పై వారంలోనే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం 11వ తారీఖు జరగబోతుందని కూడా విన్నాను. నేను సోదరులు నారాయణ రెడ్డి గారు తెలిపారు. ఆ రథోత్సవంలో పాల్గొంటేనే మాకెప్పుడు మాగుంట కుటుంబానికి ఆ చెన్నకేశవ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మాకుంటాయని ఒక నమ్మకం. అది ఆ రోజు కూడా వచ్చి మిమ్మల్ని అందరూ కూడా కలుస్తాము. మార్కాపురం జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయవలసినవి ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారైనా యువ నాయకులు లోకేష్ గారైనా కూడా మార్కాపురం జిల్లానంటేనే వారికి ఎంతో ప్రేమ పాత్రమైన జిల్లా అనే దాన్ని వారు కూడా మోహించుకొని వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తాము. జిల్లాను ఏర్పరిచాము కాబట్టి జిల్లాకు కావాల్సిన నిధులన్నీ కూడా సమకూరుస్తామని వారు చెప్పినందుకు మనస్ఫూర్తిగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. జై చెన్నకేశవ. జై శ్రీమన్నారాయణ. జై చెన్నకేశవ. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానం మార్కాపురం జిల్లా శ్రీ స్వామివారి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి 2026 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 3వ రోజున స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 25,000 నుంచి 30,000 మంది భక్తులు స్వామివారిని కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కళ్యాణోత్సవానికి ప్రముఖులు శ్రీ మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, మన ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మన నూతన కలెక్టర్ గారు శ్రీ విజయ్ సునీత గారు ఈ కళ్యాణోత్సవానికి ఇచ్చేసి ఇంకా పుర ప్రముఖులు కానీ అందరూ కూడా ఈ కళ్యాణానికి ఇచ్చేశారు. కార్యనిర్వాహకారి అయిన శ్రీ గొలమారి శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో శాంతియుతంగా అంగరంగ వైభవంగా భక్తుల సహకారంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాల కళ్యాణోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. జై శ్రీమన్నారాయణ. జై చెన్నకేశవ. జై చెన్నకేశవ.
అందరికీ నమస్కారం. ఈరోజు మా లక్ష్మీ చెన్నకేశవ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు కళ్యాణం రోజు వేలాది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. తలంబ్రాలు కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. కళ్యాణ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మా కలెక్టర్ గారు, మా ఎంపీ గారు, అలాగే ఇతర రాజకీయ నాయకులతో పాటు మార్కాపురం పుర ప్రముఖులు చాలామంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. అలాగే ఈ బ్రహ్మోత్సవాల్ని ఈ సంవత్సరం చాలా ఘనంగా జరపాలని మా కమిటీ తీర్మానం చేసింది. ఎందుకంటే జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం కూడా 9 రోజుల పాటు బ్రహ్మాండంగా జరిపి ఆ చెన్నకేశవుని కృపని పొందాలని, ఆ యొక్క బ్రహ్మోత్సవాల్లో మార్కాపురం జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని మనసారా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.